నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు రవీంద్ర భారతిలో గద్దర్ గారి యొక్క జీవిత ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆయన 77వ జయంతి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనతో పాటు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి నిజంగానే గద్దర్ గారికి ఇరుకున్నటువంటి అనుబంధం ఏంటి, మరి 77వ జయంతి ఉత్సవాల్లో మరి ఏంటి అసలు? అంటే మొన్న గద్దర్ గారికి పద్మశ్రీ అవార్డు విషయంలో కూడా చాలా రకాలైన విమర్శలు వచ్చాయి. సో దాని మీద ఈయన ఏం మాట్లాడతారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గద్దర్ గారిది 77వ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, వేడుకలు జరుగుతూ ఉన్నాయి. గద్దర్ గారి యొక్క ప్రస్థానాన్ని, ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్గా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. సో ఏంటి గద్దర్ గారికి మీకున్నటువంటి అనుబంధం ఏంటి? గద్దర్ గారితో అందరికీ ఉద్యమానుబంధమే ఉంటుంది. నేను విద్యార్థి దశ నుంచి, అట్లాగే నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయనతో పరిచయం లేనప్పటి నుంచి కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గద్దర్తో అనుభవం ఉంటుంది. ఎందుకంటే ఆయన పాటనే అనుబంధం, ఆయనతో వ్యక్తిగత సంబంధం ఎవరికి అక్కర్లేకపోయినా ఆయన పాటనే అందరికీ అనుబంధం లాంటిది. అట్లా చిన్నప్పటి నుంచి కూడా ఆయన పాటతోనే చైతన్యవంతమై స్కూల్ టైం నుంచి, కాలేజ్ టైం నుంచి అట్లా ఆ పాట పట్ల ప్రభావితమై, అంటే ఆ పాట మన సమస్యలకు సంబంధించిన పాట కదా. ఇప్పుడు ఈ సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అంచివేత, దోపిడీ, మన కళ్ళ ముందు జరుగుతున్న దోపిడీ, వీటన్నీ జరుగుతున్నప్పుడు మన కళ్ళకు కట్టినట్లు వాటికి పరిష్కారం ఏంది, ఎట్లా తిరుగుబాటు చేయాలి, ఎట్లా పరిష్కారం అవుతుంది అనేది ఆ పాటల్లో కనిపించేది. సో అప్పటి నుంచే ఆ పాట పట్ల అందరం కూడా అట్రాక్ట్ అయ్యి, సో అదొక మార్గం అని నమ్మినాం. తప్పకుండా మేమంతా ఇప్పటికి కూడా అదే నమ్ముతాం. ఆ పాటలోనే గద్దర్తో మాకు పరిచయం అయింది. సో నాకు చాలా సంవత్సరాలుగా, దాదాపు 90s నుంచి కూడా నాకు మంచిగా దగ్గరగా ఉండడం, మా కుటుంబంతో కూడా బాగా దగ్గరగా ఉండే మనిషి. అట్లాంటి వ్యక్తి ఈ సమాజంలో ఒక మార్పు రావాలని కోరుకున్న వ్యక్తి. భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఒక పాటతోని ఇన్ని లక్షల మందిని, కోట్ల మందిని ప్రభావితం చేయవలసిన వ్యక్తుల్లో గద్దర్ గారు ముందుంటారు. సో అతనికి నివాళి ఇవ్వడం అంటే ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోవడమే, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడమే. సో ముఖ్యంగా చూసుకుంటే ఆయనకి ఈ మధ్య అవార్డు విషయంలో చాలా రచ్చ జరిగింది. సో బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా బండి సంజయ్ గారు కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి అని ఒక బీజేపీ నాయకుడు రకరకాల విమర్శలు చేశారు. సో గద్దర్కి మనం అంటే పద్మశ్రీ కూడా ఇచ్చి పురస్కరించుకుని ఆయన సత్కరించుకునే అవకాశం లేదంటారు. ఫస్ట్ ఒకటి ఏంటంటే వాళ్ళిద్దరూ స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు అని అనిపించింది నాకు. ఎందుకంటే గద్దరు ఎవరు ఏంది అనేది అందరికీ తెలుసా, కొత్త విషయం కాదు కదా. గద్దరే చెప్తారు కదా, నేను నక్సలైట్ అని. నువ్వేంది చెప్పేది? చాలా మంది చంపించిండు, వాళ్ళ మీద చేసిండు, దోపిడీదారులకు వ్యతిరేకంగా పాట పాడిండు, దోపిడీదారులందరినీ కూడా ఊర్లలోంచి ఆయన పాట విని పారిపోయి హైదరాబాద్ వచ్చిండ్రు. వాస్తవం అది. మరి నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు. అట్లా తెలిసిన విషయమే. నువ్వేందో కాకపోతే ఏంటంటే అవార్డు ఇవ్వాల్సి వస్తుందనే విషయంతో నువ్వు ఇష్టం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అయినా నీ అవార్డు ఎంత గద్దరన్న ముందల? ఆఫ్టర్ పద్మశ్రీ ఎవరు అడిగిన? గద్దర్ని అడిగిండా? గద్దర్ కుటుంబం అడిగిండా? అంతకంటే కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాల్లో ఉండవు, అంతే కదా. కొన్ని కోట్ల మంది ప్రజాదరణ మీరు అన్నట్టు అదే పెద్ద అవార్డు. అంతేకాదు, కొన్ని లక్షల మంది ఆయన పట్ల ప్రభావితమైన వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు. ఇప్పటికీ అది సజీవంగా ఉన్నది, అదే పెద్ద అవార్డు. గద్దర్ గారు అనుసరిస్తూ బతుకుతున్న వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు, అదే పెద్ద అవార్డు. నీ అవార్డు వల్ల గద్దరుకు గద్దరు స్థాయి పెరగదు కదా మీ అవార్డు వల్ల. మరి ఎవరు అడిగిండని ఇట్లా మీరు దాన్ని అనవసరమైన చర్చ పెట్టి గద్దర్ను ఏదో బ్లేమ్ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఐడియాలజికల్ గా పోతున్నారు. అయినా నువ్వు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంటే నీ ఐడియాలజీ, నీ బీజేపీ ఐడియాలజీ ఉన్నోడికే నువ్వు ఇస్తావా? దీన్ని బట్టి అర్థమైతే ఏంటంటే బీజేపీ ఐడియాలజీ ఉన్న వాళ్ళకు, బీజేపీ తొత్తులుగా ఉండేటోళ్ళకు మాత్రమే అవార్డ్స్ ఇస్తారు అని మీ మాటల్లో మేము అర్థం చేసుకోవాలన్నా? సమాధానం చెప్పాలి మరి. ఇప్పటికే 4 రోజులు అయింది, మరి ఏం సమాధానం చెప్తలేరు. ప్రజలు చూస్తారు, ప్రశ్నిస్తారు కదా ఏం చేస్తారు. సో మరి నిజంగానే గద్దర్కి మీకున్న అనుబంధం చెప్పారు. మరి గద్దర్ గారు లేని లోటుని ఎలా చూస్తారు?
ఇప్పుడు గద్దర్ గారు లేని లోటు అనేది చాలా స్పష్టంగా తెలంగాణలో కనిపిస్తుంది. గద్దర్ గారు కనుక ఉంటే తను అందరూ అనుకుంటారు కదా, గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటోడు, కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాడు గద్దరన్న. తప్పు జరిగితే ఏదైనా నిలదీస్తాడు. అటువంటి గట్స్ ఉన్నటోడు గద్దరన్న. ఏ సందిగ్ధ కాలమైనా సరే, ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు, సమస్యలతో సతమవుతున్నప్పుడు గద్దరన్న అందరికీ పరిష్కారం చూపెట్టాడు. గద్దరన్న ముందుండి ఈ రకంగా నడిపించాడు అని చెప్పి ప్రజల్ని ముందుకు తీసుకుపోయేటాడు. ఆ లేని లోటు ఇప్పుడు తెలంగాణ సమాజంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు విచ్చలవిడిగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ఇంకోవైపు ప్రజల సమస్యల గురించి పట్టించుకునే ప్రభుత్వం లేదు, ఇంకోవైపు అణచివేత ఎక్కువైపోయింది. ఇవన్నీ పరిస్థితుల్లో గద్దరన్న లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరెవరు ముందుకు రావాలి, ఎవరో ధైర్యం చేసి ముందుకు రావాలి. అట్లాంటి ధైర్యం చేసే వ్యక్తి గద్దరన్న కూడా ఉండే. ఇప్పుడు గద్దరన్న లేడు కనుక ఆ లోటు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ గద్దరన్న గురించి గతంలో చాలా విమర్శలు వచ్చినాయి క్రాంతి కిరణ్ గారు, మీకు తెలిసిన విషయం. అయితే ఆయన పాట గాడి తప్పింది, ఆయన పాట దారి తప్పింది అంటూ మాట్లాడారు. సో నిజంగా అటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ గద్దరన్న ఎప్పుడు గాడి తప్పలే, ఆయన పాట ఎప్పుడు గాడి తప్పలేదు. గద్దరన్నకు వ్యూహం ఉంటుంది, ఆయనకు నాయకుడు, ఆయనకు సిద్ధాంతం ఉన్నది. ఆ సిద్ధాంతాన్ని నేను బలంగా ప్రజలకు ఎట్లా తీసుకుపోవాలో అని ఆలోచించే వ్యక్తి గద్దరన్న. ఆయనకు వ్యూహం ఉంది కనుక పోయిండు. మొదట్లో తన నక్సైట్లో పోయేటప్పుడు గుళ్ళల్లో పోయి బుర్రకథలు చెప్పేటోళ్ళు, గణపతి విగ్రహాల దగ్గర కథలు చెప్పేటోడు. అప్పుడు మరి హిందూ అని ఎందుకని లేరు, గాడి తప్పింది పాట ఎందుకని లేదు అంటే అది ఒక వ్యూహం. అది కూడా అంటే ప్రజల్ని ఉద్యమం వైపు తీసుకురావడానికి, అంటే వాళ్ళ సంస్కృతిని గౌరవించుకుంటూ, మనం గద్దరని అక్కడ చేసుకోవాలి, వాళ్ళ సంస్కృతిని గౌరవించుకుంటూ వాళ్ళకు మన పార్టీకి చెప్పడం అనేది గద్దర్లో ఉన్న గొప్పతనం. సో గద్దరన్నను ఆ రకంగా చూడాలి తప్పించి మనం ఏదో గద్దరన్న దారి తప్పిండు, గద్దరన్న దారి తప్పిండు అని చెప్పే స్థాయి ఎవరికి లేదు ఇక్కడ. గద్దరన్నను అంచనా వేయడం, గద్దరన్నను అనాలిసిస్ చేయడం అనేది ఇవ్వంతరం కాదు. ఇప్పటికి సంవత్సరం అయిపోతుంది కదా, నేను కూడా గద్దరన్న గురించి రాయలేకపోతున్నాను. ఒక్క వ్యాసం కూడా నేను రాయలేకపోయినాం కాదు. అంటే ఏమని రాస్తాం, ఎట్లా రాస్తాం, ఏంటి అనేది. సో అట్లా గద్దరన్న అంచనా వేయలేం మనం. సో ఎట్లా మరి ప్రోగ్రామ్ గురించి ఏం చెప్పాలనుకుంటారు పైన? అదే గద్దరన్న లక్ష్యాన్ని, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలంటే అందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం కట్టుబడి ఉండాలి. ఆయన పాడిన పాటల్ని, ఆయన రాసిన రాతల్ని ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఆయన ఈ సాహిత్యాన్ని విస్తృతంగా తీసుకుపోవడానికి ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుంది. పాటల్ని డిజిటల్ రూపంలో, అట్లాగే ఆయన రాసిన వాటిని డిజిటల్ రూపంలో తీసుకొచ్చి బాగా విస్తృతంగా ప్రచారం చేస్తే బాగుంటుందని గద్దరన్న కోసం ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేస్తుంది. ప్రతిపాదన ఉంది. బహుశా మరి ప్రభుత్వం చేస్తామన్నారు, ఏం చేస్తారో మరి చూడాలి. ఈ రోజు ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ క్రాంతి కిరణ్.